పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్. ఆమె కమలా హ్యారిస్ కి ఓటేస్తానని అనడంతో ఫైర్ అయిన ట్రంప్. అధ్యక్షుడిగా ఉంటే చైనా రష్యాను కంట్రోల్ చేసేవాణ్ణి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలు. మెల్బోర్న్లో పాలస్తీనా మద్దతుదారుల నిరసన. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. సైకిల్ పై అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేసిన మహిళ. కేవలం 108 రోజుల 12 గంటల్లో ప్రయాణం. అమెరికాలో చేయని నేరానికి శిక్ష అనుభవించిన నిర్దోషి. పరిహారంగా నిర్దోషికి 420 కోట్లు దక్కాయి. కెన్యాలో ఎయిర్పోర్ట్ కార్మికుల నిరసన. అదానీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు. డాక్టర్లతో చర్చల కోసం 2 గంటలు వేచి చూసా. రాజీనామాకు సిద్ధం అంటున్న మమతా బెనర్జీ. మణిపూర్లో కొనసాగుతున్న హింస. ప్రభుత్వ ఆసుపత్రికి నిప్పు పెట్టిన దుండగులు. నింగికెగిసిన వామపక్ష లీడర్ సీతారాం ఏచూరి. ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ ఎయిమ్స్ లో కన్నుమూత. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన సీతారాం ఏచూరి రాజకీయ అంశాలను విశ్లేషించడంలో మేధావి. ఏచూరి మరణం పేద కార్మిక వర్గాలకు తీరని లోటు. పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. గత ప్రభుత్వం వైఫల్యంతోనే విజయవాడకు వరదలు. వైఎస్ షర్మిల వైసీపీపై మాటల దాడి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరా దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు అందుబాటులోకి రైళ్లు. అరికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి సీరియస్. పార్టీ ఫిరాయించినందుకు చీరా గాజులు వేసుకోవాలని కౌంటర్. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తత. హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా? కేటీఆర్ కౌంటర్. యశస్వి కాదు, పంత్తో జాగ్రత్త. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను హెచ్చరించిన పాంటింగ్. 2 నెలల తర్వాత ముంబైకి వచ్చిన హార్దిక్ మాజీ భార్య నటాషా. బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్. సొంత గడ్డపై వరల్డ్ కప్ ఫైనల్. భారత షూటర్లుగా బరిలో అర్జున్ బబూతా, వరుణ్ తోమర్. టెన్నిస్ లో గట్టెక్కిన అల్కరాజ్. డేవిస్ కప్ లో ఇటలీ బ్రిటన్ బోని. నా సినిమాలను హిందీలో డబ్ చేయకండి. మహేష్ బాబు బాలీవుడ్ కు సూచన. దేవర కథ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే పెద్దది. దేవరపై ఆసక్తి పెంచిన హీరో కళ్యాణ్ రామ్. సెన్సార్ పూర్తి చేసుకున్న దేవర చిత్రం. యూబైఏ సర్టిఫికేట్ తో పాటు 2 గంటల 57 నిమిషాల నిడివి. రాఘవ లారెన్స్ కాంచనా 4 కథ ఫైనల్. 100 కోట్ల బడ్జెట్ తో 2025లో తెరకెక్కించేందుకు లారెన్స్ ప్లాన్. నేను రజనీకాంత్ అభిమానిని, అందుకే కూలీ కథ వినకుండానే సినిమాకి ఓకే చెప్పా. హీరో ఉపేంద్ర కామెంట్స్. సెప్టెంబర్ 20న రీ రిలీజ్ కి రెడీ అవుతున్న రజనీకాంత్ శివాజీ చిత్రం. థియేటర్స్ లో హంగామా చేసేందుకు రజనీ ఫ్యాన్స్ రెడీ. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకుంది. ఎండిఎంఏ మెడికల్ రిపోర్ట్ లో వెల్లడి. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ. నటి హేమ హాట్ కౌంటర్. తెలుగు సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూత. తెలుగులో 200కు పైగా పాటలకు రచన. నన్ను క్షమించాలి, విదేశాల్లో ఉన్నందుకు గురుచరణ్ ని చూడలేకపోతున్నా. మోహన్ బాబు కామెంట్స్.